హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో సేమియా పెరుగు సలాడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఎండల వేడికి ఒంటికి చలువ చేసే సేమియా పెరుగు సలాడ్ ఇలా ఒక్కసారి చేసుకొని తినండి. ఫేవరెట్ అయిపోతుంది. అంత బావుంటుందండి. బ్రేక్‌ఫాస్ట్‌కైనా సరే, ఈవినింగ్ టైంలో అయినా సరే, లేదంటే డిన్నర్ టైంలో అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక్కసారి దీన్ని టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు సేమియాలు వేసుకొని పక్కన ఉంచుకోండి. వేరొక గిన్నెలో అదే కప్పుతోటి 3:30 కప్పుల నుంచి 4 కప్పుల వరకు వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిలు అలానే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని నీళ్లు ఇలా బాగా మరగనివ్వాలి. ఈ మరిగే నీళ్ళలోకి కప్పు సేమ్యాని వేసేసుకొని ఒకసారి ఇలా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ప్రతిసారి కలపనవసరం లేదండి. ఒకసారి ఇలా కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత మంటని సిమ్‌లో పెట్టేసేసుకొని ఇప్పుడు ఉడికినయో లేదో ఇలా చేత్తోటి తీసుకొని చెక్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసామంటే మధ్యలోకి కట్ అవ్వాలి. అలా అని మరీ ఎక్కువ ఉడికించుకోకూడదు. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టేసుకొని వాటర్ అంతా వడకట్టేసుకున్న తర్వాత పైన చల్లటి వాటర్ వేసుకోండి. జిగటనేది లేకుండా సేమియా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు చల్లారనివ్వాలి. చూసారు కదా! ఇప్పుడైతే సేమియా బాగా చల్లారిపోయిందండి. బాగా పొడి పొడిగా కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ సేమియాల్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోండి. సేమియా ఇలా చేతికి తీసుకుంటే పొడి పొడిగా ఉండాలి. ఎక్కువ ఉడికించుకున్నామంటే ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పెరుగు 2 కప్పుల వరకు పడుతుంది. 2 కప్పుల పెరుగుని ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని ఉండలేమీ లేకుండా కవంతోటి కానీ, విస్కర్ తోటి కానీ మ్యాష్ చేసేసుకొని ఇలా సేమియాలోకి వేసేసుకోండి. నేనైతే 2 కప్పుల పెరుగుని వేసుకున్నానండి. చాలకపోతే గనుక తర్వాతైనా వేసుకోవచ్చు. ముందు ఒకసారి ఈ పెరుగంతా సేమియాలోకి ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత మీకు ఎక్స్‌ట్రా ఏమన్నా కావాలనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. మనం సేమియాలు ఉడికించుకునేటప్పుడే కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదండీ! ఇప్పుడు దీనిలోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చిని వేసుకోండి. ఇందులోకి ఎండు కారం వేసుకోనవసరం లేదండి. అందుకే పచ్చిమిర్చిని తగినన్ని వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలానే 1 కప్పు దానిమ్మ గింజలు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి. నేను ఇందాక వేసుకోలేదు. సాల్ట్‌ని పెరుగు వేసుకొని కలుపుకునేటప్పుడే వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి సేమియాలో అన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత చివరగా మీకు పెరుగు చాలకపోతే పెరుగును వేసుకోండి. ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక పావు కప్పు పెరుగు వరకు వేసుకున్నానండి. పెరుగైతే కొంచెం సరిపోనట్టుగా ఉంది కాబట్టి కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను. చూసారు కదా! ఈ రెసిపీ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. సేమియా ఉడికించుకుంటే చాలండి. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అందరూ ఇష్టంగా కూడా తింటారు. మీకు ఎప్పుడు నచ్చితే, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు సింపుల్‌గా చేసేసుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఒక్కసారి తిన్నవాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. అంత బావుంటుంది. ఈ ఎండాకాలంలో ఒంటికి చలువ చేసే సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయండి. ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. ఎంత తిన్నా కూడా బోర్ కొట్టదండి. ఒక కప్పుకి 2 కప్పులు తింటారు. అంత బావుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.